ఫేక్ న్యూస్ తో ముప్పేనన్న రేవంత్, తప్పుడు సమాచారం శ్రేయస్కరం కాదన్న సీఎం. కుట్రలకు భయపడబోం, అంతు చూస్తాం, కూటమి సర్కారుపై నిప్పులు చెరిగిన జగన్. ఆమనగల్లో బీఆర్ఎస్ రైతు మహాధర్నా, రేవంత్ రెడ్డి ఎవరికీ న్యాయం చేయలేదన్న కేటీఆర్. మెదక్ జిల్లాలో దారుణం, ప్రియురాలిని తగులబెట్టిన ప్రియుడు. మహాకుంభమేళాకు 8 రోజులే, దేశవ్యాప్తంగా రోడ్లన్నీ ప్రయాగ్రాజ్ వైపే. వికృత చేష్టలు, చెత్త మనస్తత్వం, యూట్యూబర్పై సుప్రీంకోర్టు ఆగ్రహం. మృత్యుకుంభగా మహాకుంభ్, యోగి సర్కారుపై మమత ఫైర్. పాట్నాలో భీకర ఎన్కౌంటర్, 4 గ్యాంగ్స్టర్ల కోసం వేట. బిజీగా జస్టిస్ బిఆర్ గవాయ్, పార్టీ ఫిరాయింపుదారుల కేసు వాయిదా. పోలీసులే దురుసుగా ప్రవర్తించారు, భాకరాపేట ఘటనపై మనోజ్ వీడియో రిలీజ్. చిలుకూరు రంగరాజన్పై దాడి కేసులో రాఘవరెడ్డికి కస్టడీ, సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్న పోలీసులు. కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీ వద్ద ఉద్రిక్తత, వైస్ చైర్మన్ ఎంపిక మరోసారి వాయిదా. మహాయుతి కూటమిలో చీలికలు, శివసేన ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ తగ్గింపు. జాతీయ పార్టీలకు వచ్చిన విరాళాల్లో బీజేపీకే అత్యధికం, 4,340 కోట్లతో దేశంలో అగ్రస్థానం. కూరగాయలతో కాలేయ క్యాన్సర్కు చెక్, 65% వరకు అడ్డుకోవచ్చిన ఫ్రెంచ్ సైంటిస్టుల వెల్లడి. దంతాలతో 165 కిలోలు ఎత్తి గిన్నీస్ రికార్డ్, ప్రపంచ స్థాయిలో సత్తా చాటిన మీరట్కు చెందిన వికాస్ స్వామి. విద్యార్థిని ఆత్మహత్యపై నేపాలీ విద్యార్థుల ఆందోళన, ఒడిశాలో కళింగ యూనివర్సిటీని సందర్శించిన నేపాల్ అధికారులు. తిరిగొస్తా, ప్రతీకారం తీర్చుకుంటా, బంగ్లా మాజీ ప్రధాని హసీనా ప్రతిజ్ఞ. రన్వేపై అదుపు తప్పి బోల్తా పడిన విమానం, కెనడా టొరంటో ఎయిర్పోర్ట్లో ప్రమాదం. యుద్ధ విరమణ దిశగా అడుగులు, త్వరలో పుతిన్ జెలెన్స్కీలతో ట్రంప్ చర్చలు. గాజాను వదులుకునేందుకు అంగీకరించిన హమాస్, ఇజ్రాయిల్ హమాస్ యుద్ధంలో కీలక పరిణామం. హమాస్ లెబనాన్ అధిపతి హతం, అధికారికంగా ప్రకటించిన ఇజ్రాయిల్ ఆర్మీ. అల్లు అర్జున్తో రొమాన్స్ చేయనున్న జాన్వీ కపూర్, త్రివిక్రమ్తో అల్లు అర్జున్ సినిమాపై వార్తలు వైరల్.
ప్రభాస్ ఫౌజీలో బ్రిటిష్ యువరాణిగా బాలీవుడ్ నటి అలియా భట్ నటించబోతున్నట్టుగా నెట్టింట్లో వార్తలు. మళ్లీ నష్టాల్లోనే కొనసాగిన స్టాక్ మార్కెట్లు. 29 పాయింట్ల స్వల్ప నష్టంలో ముగిసిన సెన్సెక్స్.